హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు నేను పండు మిర్చి నిల్వ పచ్చడి చేస్తున్నాను. 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఏ టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సమ్మర్లో చాలా రకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఈ పండు మిర్చి పచ్చడి కూడా పెట్టుకుని చూడండి, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో టేస్టీ అండ్ స్పైసీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పండు మిర్చి శుభ్రంగా కడుక్కోవాలి. మిర్చి ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది. బాగా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఎండలో ఒక 15 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఇలా కాసేపు ఎండలో వేసుకుంటే పచ్చడి పాడవకుండా నిలవ ఉంటుంది. అలాగే సాల్ట్ ఇంకా చింతపండు కూడా ఎండలో కాసేపు పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పండుమిర్చి కాటన్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. మిర్చి ముచ్చుకు తీసుకుని ఎక్కడ తడి లేకుండా క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా గింజలు లేకుండా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను 2 kg పండు మిర్చితో పచ్చడి చేస్తున్నాను. దాని ప్రకారం మెజర్మెంట్స్ చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 100 గ్రామ్స్ మెంతులు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 200 గ్రామ్స్ ఆవాలు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. టూ 250 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. ఇంకా 250 గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలి. రెండు కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పండు మిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మిర్చితో పాటు వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా వస్తుంది. ఆ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుని అందులో చింతపండు సాల్ట్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రోజంతా అలా వదిలేయాలి. నెక్స్ట్ డే ఆ పేస్ట్ అంతా కొంచెం మిక్సీలో మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. అంతా బాగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 1 kg పల్లి నూనె తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయ్యాక ఆయిల్ మొత్తం చల్లారి పెట్టుకోవాలి. ఆయిల్ చల్లగా అయిన తర్వాత పచ్చడిలో ఆయిల్ వేసి అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. అంతే, టేస్టీ అండ్ స్పైసీ పండు మిర్చి పచ్చడి రెడీ. ఏదైనా గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఇంకా ఏ కర్రీ అవసరమే ఉండదు, అంత బాగుంటుంది. మీరు కూడా ఈ స్టెప్స్తో పచ్చడి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.